నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఆ భగవంతుడు అందరినీ ఆయుర ఆరోగ్యాలతో మనస్ఫూర్తిగా కాపాడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక భీమవరం ఆవులం తిరునాళ్ళు అయితే చూశారు కదండి. సో క్లారిటీగా చూపించాలని నేను అనుకుంటున్నాను. సో అక్కడ నేను ఏమేమి షాపింగ్ చేశాను అన్నది అయితే చూపిస్తున్నాను. సో టెంపుల్ అయితే చూపించలేదండి, గుడి అయితే చూపించలేదు, కానీ మన ఛానల్లో గుడి అయితే చూపించడం జరిగింది. ఒక వీడియో ఉందండి, లాంగ్ వీడియో. సో భీమవరం ఆవులమ్మ గుడి సో డీమార్ట్ అనేసి ఒక థంబ్నెయిల్ ఉంటుంది. సో అందులో అయితే గుడి అయితే చూపించాను. సో అప్పుడు చూపించాను కదా అనేసి ఓన్లీ బయట లైటింగ్ ఇవన్నీ కూడా మీకు చూపించడం జరిగింది మొన్న వీడియోలో అనమాట. సో అక్కడ నేను ఏమేమి కొన్నాను అనేది అయితే మీకు చెప్తాను ఇప్పుడు. సో ఎందుకు కొన్నాను అది కూడా చెప్తాను అనమాట. సో ఆడవాళ్ళకి షాపింగ్ అంటేనే తరగని ఒక ఆయుధం లాంటిది. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి కొనుక్కోవాలి అనుకుంటాం కదండి. సో నేనైతే ప్రత్యేకించి షాపింగ్స్ కానీ అట్లా కానీ వెళ్ళను. పెద్ద పెద్ద మాల్ అదే పెద్ద పెద్ద షాపింగ్స్కి గట్ట వెళ్ళిపోయి ఏం కొనేను. సో ఎప్పుడన్నా ఏమన్నా ఫేస్కి డైలీ ఏమన్నా క్రీమ్ రాసుకునేది, లేకపోతే కనుక ఏమన్నా ఫౌండేషన్ అలాంటిది తప్ప సో పెద్ద షాప్స్కి ఫ్యాన్సీ షాప్స్కి అయితే నేను వెళ్ళను. సో ఎప్పుడన్నా ఇట్లాగా ఇప్పుడు మొన్న అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫెస్ట్ అయింది, ఇప్పుడు లేకపోతే భీమవరం ఇప్పుడు తిరునాళ్ళు అవనివి. సో ఇలాగా ఎప్పుడన్నా ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాగ షాపింగ్ చేస్తాం. సో అలాగే మనం మీకు ఒక వీడియో చూపించాను కదా, సో వీళ్ళ దగ్గర నా షాపింగ్ అయిపోద్ది అనేసి సంక్రాంతికి. సో ఇల్లంతా అమ్ముకోవడానికి వస్తారు కదండి, వాళ్ళ దగ్గర కూడా నేను షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే మీకు చూపించిపోయే ముందు వన్ రిక్వెస్ట్ అనమాట. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. సో అలాగే మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయడానికి కూడా ట్రై చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి ఆ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో నేను ఏమేమి కొన్నాను, ఎందుకు కొన్నాను కూడా చెప్తాను. ఫస్ట్ అయితే నా చిట్టి తల్లి గురించి అయితే ఒకటి కొన్నానండి. సో ఎందుకంటే మొన్నది ఎందుకు కొన్నాను అంటే, అది మొన్న ఇంట్లో చిన్న చిన్న గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, సో అవి తీసుకుని అందులో ఆమె వండుతున్నాను అమ్మ కట్ట అనేసి నాకు, వాళ్ళ డాడీకి, వాళ్ళ అన్నయ్యకి తిను 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 అనేసి అది సరదాగా తినిపిస్తుంది. ఉత్తినే ఆడుతుంది అనమాట. సో అందులో ఏదో అన్నం వండేసినట్టు, కూర వండేసినట్టు, అన్నం వండేసాను, కూర వండేసాను అనేసి పెడుతుంది అనమాట. సో ఉప్పు చూడమ్మా అంటే నేను వంట చేస్తుంటే అది కూడా వంట చేస్తున్నట్టు ఆడుకుంటుంది. సో నాకు తినిపించింది. ఉప్పు సరిపోలేదు తల్లి అన్నాను నేను. సరిపోలేదు తల్లి అంటే ఉప్పు ఇవ్వు అంటుంది అనమాట. సో సో అయితే ఆడుకుంటున్నాను. ఇప్పుడు 3వ సంవత్సరం ఎంట్రీ అయింది కాబట్టి సో తెలుస్తుంది కదా చిన్నగా అనేసి. సో నేను ఇదైతే తీసుకున్నానండి, కిచెన్ సెట్ అనమాట మా పాపకి. సో ఇది తను ఆడుకున్నప్పుడు ఒక వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను, ఒక 5 minutes వీడియో ఏమన్నా. సో ఇది గ్యాస్ స్టవ్ కింద వచ్చేసి, సో ఇందులో టీ కప్పులు ఇవన్నీ ఒక 4 కప్పులు వచ్చినాయి, హాట్ బాక్స్ అండ్ అలాగే ఒక కుక్కరు, ఒక ప్యానం, అలాగే బాక్స్, లంచ్ బాక్స్, ఇది లంచ్ బాక్స్, అలాగే ఇది ఆయిల్ క్యాను, అలాగే ఏంటిది ఇది మిక్సీ. సో ఇలా అన్నీ వచ్చినాయి అనమాట. తర్వాత ఒక ప్యానం అంటే ఫ్రైలు అవి చేసుకోవడానికి, హాట్ బాక్స్ వచ్చింది, అలాగే ఫ్రైలు చేసుకోవడానికి ఒకటి వచ్చింది, కర్రీస్ వండుకోవడానికి ఒకటి వచ్చింది, కుక్కర్ ఒకటి వచ్చింది, అలాగే కప్పు సాసళ్ళు, ఇంకా చాకు అంటే బొమ్మ చాకు టైపు. సో ఇదిగోండి ఒక గరిట. సో ఇలా అయితే సెట్ మొత్తం ఉందన్నమాట. సో ఇదైతే ఇంకా గొడవ ఉండదు, ఆడుకుంటుందని ఇదైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 150 రూపాయలు పడిందండి. 150 చెప్పారు. సో 150కి అయితే నేను బేరం అడిగి 130కి తీసుకున్నాను అనమాట. సో ఆడవాళ్ళు అన్నాక తప్పదు కదా, బేరం అడుగుతాము, మళ్ళీ బేరం అడిగారు అనగద్దు. సో ఇది వచ్చేసి ఇది మోటుపతులు అండి, మా బాబు తీసుకున్నాడు. ఇది మోటుపతులు వచ్చేసి 100 రూపాయలు అనమాట. సో క్యూట్గా ఉంది అనేసి నాకు కూడా నచ్చింది అనమాట. మోటుపతులు ఇవి కార్టూన్స్ చూస్తేనే నేను కూడా వాళ్ళతో పాటు కూర్చుని చూసేస్తాను, నాకు అంత ఇష్టం, భలే ఉంటుంది. తర్వాత వచ్చేసి నేనైతే ఇది తీసుకున్నానండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది. షో మీ అందరికీ తెలిసే ఉంటుందండి, మన ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అంటారు కదా. సో నేనైతే తీసుకోవడం జరిగిందనమాట.
సో ఇట్లా వాటర్ వేసుకుని కొన్ని ఫ్లవర్స్ అయితే డెకరేషన్ చేసుకుని చక్కగా గాజు ఐటమ్ కదా. సో ఇది అయితే నేను తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి 120 పడింది, అంటే 120 పడింది అనమాట. సో అలాగే 150 చెప్పారు, 120కి అడిగాను. సో అలాగే ఈ దండలండి, మనకి దేవుడి ఫొటోస్కి అవి వేసుకోవడానికి చక్కగా దండలు అనమాట. అంటే రియల్ ఫ్లవర్స్ వేసుకుంటాం. సో మామూలుగా వేసుకోవడానికి ఏమన్నా చక్కగా డైలీ అట్లా మన ఫోటోలు నిండుగా ఉండడానికి, డైలీ దేవుడి ఫోటోలు నిండుగా ఉండడానికి వేసుకోవడానికి. సో ఈ దండలు ఇవి 300 రూపాయలు అన్నారు. సో 300 రూపాయలు అయితే నేను 4 ఇవ్వండి అనేసి 4 అయితే తీసుకున్నాను. అవి ఒక 2, ఇవి ఒక 2 అండి. అవి ఒక 2 కలర్స్, ఇవి ఒక 2 కలర్స్ అనమాట. సో 4 ఇవ్వండి అంటే ఇచ్చారనమాట ఆవిడ. సో 4 తీసుకున్నాను అనమాట ఇవి. సో అలాగే వచ్చేసి ఇది ఒక్కొక్కటి 10 రూపాయలండి బాక్స్. సో ఎన్ని ఉన్నా తరగదనమాట వంటగదిలో. బాగుంది, చక్కగా ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టుకోవడానికి ఉంటుంది, ఏమైనా లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అవి కూర్చు ఉన్నప్పుడు పెట్టుకోవడానికి ఉంటుంది అనేసి అయితే బోళ్ళు ఉన్నాయి ఇంట్లో. మా హస్బెండ్ అదే అంటున్నారు, ఎన్ని ఉన్నాయో బాబు తీసుకుంటున్నా అంటున్నారు, కానీ తప్పదన్నాను అనమాట. సో అలాగే ఇది వచ్చేసి బొట్ల బాక్స్ అనమాట, మీకు తెలియదేం కాదు. సో పాపకి తీసుకున్నాను. సో తర్వాత వచ్చేసి నాకండి ఇవి రబ్బర్ బ్యాండ్స్ అనమాట. సో నేను ఇలా మెత్తనే వాడతానని మీకు ఒక వీడియోలో చెప్పాను కదా, రాజమండ్రి షాపింగ్ అనేసి. సో కొంచెం ఇంగ్లీష్ కలర్ టైప్ అనమాట. సో ఇది ఒకటి 3 రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. క్లిప్ అండి. సో ఇది వచ్చేసి 40 రూపాయలు పడింది. అవి ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ వచ్చేసి 20 రూపాయలండి. 20 అంతే 20. సో ఇది వచ్చేసి 40 రూపాయల క్లిప్. ఇది 40 చక్క షైనింగ్ కింద ఉంది, రెక్కలు గట్ట చక్కగా బాగుందనమాట. సో ఈ క్లిప్ వచ్చేసి 20, ఇది 20, అది 40, ఇది 20, ఇది కూడా 20 అనమాట. సో ఇది కూడా 20, ఇది కూడా 20 ఇది శారీకి పెట్టుకోవడానికి. సో పాపకి అయినా డ్రెస్కి గట్ట పెట్టడానికి ఎక్కడైనా బాగుంటుంది, అది నాకు శారీకైనా బాగుంటుంది అనేసి ఇది కూడా 20. తర్వాత పాప క్లిప్స్ తీసుకున్నాను, ఇవి కూడా 20, అంటే ఒక్కొక్క పేరు వచ్చి 10 రూపాయలు పడినట్టు. సో ఇదిగోండి, ఇది 20, ఇవి 20. సో జస్ట్ ఇలా తీసుకుని పెట్టిన క్లిప్స్ అనమాట. సో ఇది బ్లూ కలర్ వచ్చింది. సో ఇది వైట్, మీకు కనిపిస్తుందా? అదిగోండి క్లారిటీ అలా వచ్చింది, లైటింగ్ ఎక్కువైతుంది. ఇవి కూడా 20 రూపీస్, 20 రూపాయలు, అంటే ఒక్కొక్కటి 10 రూపాయలు పడినట్టు ఈ పేరు కూడా. సో ఇది కూడా 20 రూపాయలు అనమాట. తర్వాత వచ్చేసి ఈ రబ్బర్ బ్యాండ్స్ కూడా 20 రూపాయలు. 1 2 3 4 5 6 6 జతలు వచ్చినాయి, మొత్తం 6 జతలు. ఈ రబ్బర్ బ్యాండ్స్ కూడా 20 రూపాయలు. ఈ క్లిప్స్ కూడా 6 వచ్చినాయి అండి. క్లిప్స్ కూడా 20 రూపాయలు పడ్డాయి. పర్లా మంచిగా అనిపించింది నాకు. సో ఇదిగోండి, బద్దకాలు వచ్చేసినాయి కదా ఇప్పుడు తంటడం. సో ఇది కూడా 20 రూపాయలే పడింది. సో ఇదేనండి నేనైతే భీమవరం తీర్థంలో కొన్న షాపింగ్ అయితే ఇదే. ఎక్కువ ఏం ఖర్చు పెట్టను, నాకు సరిపడా నాకు కావాల్సిన, నాకు దేవుడి కాడికి కావాల్సినవి, అలాగే పిల్లలు హ్యాపీగా ఉండడానికి పిల్లలకి. సో అంతే నా చిన్ని షాపింగ్ ఇదనమాట. సో అలాగే మల్టీప్లస్కి వెళ్ళలేదు, మీకు ఆ థీమ్ చూపించడానికి వెళ్ళాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా భలే పెడతారు అక్కడ సంక్రాంతికి, అందుకే ప్రత్యేకించి అది తీసేసి వచ్చేసాను అనమాట. తర్వాత ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళాను కానీ సో నాకు నాట్ ఇంట్రెస్ట్ అది. ఎందుకంటే అక్కడ ఏదో నాకు అంటే ఎగ్జిబిషన్ ఎలా పెట్టారంటేనండి, ఎదర పెడతారు కదా సెట్టింగ్ అంతా, అక్కడ ఎలా అంటే సిలువ బొమ్మలు అన్నీ కూడా, అంటే ఏదో ఒక మతాన్ని ఎంచినట్టు అనిపించింది నాకు. సో నేను ఆ మతాన్ని ఏమీ అనట్లేదు, నాకు ఆయన అంటే చాలా గౌరవం. కాకపోతే ఏంటంటే అందరూ వెళ్తారు కాబట్టి సో అలా పెట్టకపోవడం కొంచెం నాకు ఏదోలా అనిపించింది అలా పెట్టడం వల్ల. సో అందరూ వెళ్తారు కాబట్టి అలా అది పెట్టకుండా ఏమన్నా చక్కగా అలా థీమ్ వదిలేస్తే బాగుండేది. కథ అలా పెట్టారు. సో వెళ్ళాను, ఎంజాయ్ చేశాను, అంతా బాగుంది. ఆ పైన థీమ్ ఒకటే నాకు ఏంటో ఇంకా అన్సాటిస్ఫాక్షన్ అనిపించి సో అంతా ఇంకా యూట్యూబ్లో పెట్టిన ఏదో ఇలా ఉంది, నచ్చకపోవచ్చు అనేసి అయితే నేను ఇంకా అదైతే వీడియోస్ పెద్ద తీసుకోలేదనమాట. నేను సరదాగా ఎంజాయ్ చేసినవి అవి తీసుకున్నాను అంతే. సో వీడియో అయితే ఇంకంతేనండి. సో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye bye. So please subscribe our channel, please. Bye.